ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు 22వ అధ్యాయము 28వ వచనము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఆలోచనలను స్థిరపరిచే గొప్ప దేవుడవు అయిన మిమ్మల్ని ప్రార్థించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు దేవా. మీ నామంలో ఉంచబడిన ప్రజలు మిమ్మల్ని ప్రార్థించినప్పుడు మీ చిత్తానుసారముగా వారి ఆలోచనలను స్థిరపరిచే దేవుడు అయినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా పట్టణంలో, మా రాష్ట్రంలో, మా దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరి కొరకు వారి పక్షాన మీకు విజ్ఞాపన చేస్తుండగా నా ప్రార్థన అంగీకరించమని, నా ప్రార్థనకు జవాబు ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. మా దేశంలో ఉన్న స్త్రీలందరూ క్షేమమును కలిగి ఉండాలి. అందరూ మీ నామంలో చేర్చబడాలి. ప్రతి ఒక్కరి ఆత్మ రక్షించబడాలి. వారు కోరుకుంటున్న, వారు యోచిస్తున్న దానిని మీ చిత్తానుసారంగా స్థిరపరచమని అడుగుచున్నాను దేవా. వారి ఇంట్లో బయట చేస్తున్న ప్రతి పనిలో మీరే తోడుగా ఉండమని, మీరు సహాయం చేయమని, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని, ఈ వాగ్దానమును మా అందరి జీవితాలలో నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.